నేర చరిత్ర దాచిపెట్టడంపై ఆగ్రహం. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో సురేష్కి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ కొట్టేసింది. 2020లో ఎస్సీలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ ఇంటి మీద అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అంచెలు దాడి చేశారు. ఈ క్రమంలో మరణించారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాటి ఎంపీ సురేష్ నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. దీంతో బెయిల్ కోసం సురేష్ తొలుత హైకోర్టు ఆశ్రయించారు. కేసు తీవ్రతను గుర్తించిన హైకోర్టు బెయిల్ నిరాకరించి దీంతో హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం పిటిషన్ చేసి దీపంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్ దివ్యసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు సురేష్ తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పారు. కానీ అప్పటికే ఆయనపై 5 కేసులు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ రుద్ర కోర్టు దృష్టికి తెచ్చారు. సురేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బెయిల్ మంజూరుకి నేర చరిత్రతో సంబంధం లేదన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం నేర చరిత్రను దాచిపెట్టడంపై గమనించదగ్గ అంశమని పేర్కొంది. పాత కేసుల వివరాలు దాచిపెట్టారన్న కారణంతో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయనందున తాము కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొంది. హత్య కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగంకి సూచిస్తూ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అవినాష్ రెడ్డి